ఏవి అప్పారావు రోడ్లో మెడికో విద్యార్థిని ప్రియాంక కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటనపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయడంతో పాటు నగరంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్, అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థినికి న్యాయం జరగాలి. గురువారం విలేకరులతో మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమన్నారు. ఒక వైద్య విద్యార్థి వెనుక కుటుంబ సభ్యుల ఎన్నో ఆశలు, ఆర్థిక త్యాగాలు ఉంటాయని, సమాజానికి సేవ చేయాల్సిన విద్యార్థిని ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి ప్రియాంక అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రసాద్ ఆదిత్య కాంప్లెక్స్లో సినిమా చూసి బయటకు వస్తుంటే ఇద్దరు కుర్రలు కారు వేగంగా వచ్చి అమ్మాయిని గుద్దారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయింది, చాలా సీరియస్ అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. మరి కుర్రలందరూ కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మన రాజమండ్రి నగరం పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే పోలీసులు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకుంటున్నారు, కానీ అయినా జనం మనకి ఈ గంజాయి బ్యాచ్, అలాగే బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ అండర్లో పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి సహకరించి ఇవన్నీ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఈవేళ రాజమండ్రిలో బ్రాందీ షాపులకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి బ్రాందీ షాపు పక్కన ఖాళీ స్థలంలో అనాథరైన బాలసలు అమ్మవుతున్నాయి. దొరకంటే లింపు కొనుక్కున్నాడు, పుల్లు కొనుక్కున్నాడు, ఇంటికి తాగించి పడుకున్నాడు. అలాగే ప్రతి బ్రాందీ షాప్ పక్కన ఖాళీ సైడ్లో అక్కడ బాటిల్ కొనుక్కుంటాడు, అక్కడే తాగేస్తున్నాడు. ఫుల్గా తాగినాడు, ఇంటికి వెళ్ళి లోపల ఎవరికి గుర్తుంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే బార్ లైసెన్స్ ఇవ్వడం వేరు, లైసెన్స్ ఏది లేకుండా అన్ని బ్రాందీ షాపుల్లో కూడా పక్కనే అనాథరైజ్డ్ బార్లు, ప్రతి చోట ఖాళీ స్థలంలో అనాథరైజ్డ్ బార్లు ఉండదు. తాగిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలి, కారు మోటార్ సైకిల్ ఏదో వేసుకెళ్తే ఎవరో గుర్తుంది. కాబట్టి ముందు అరికట్టాలంటే ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులకి అటాచ్డ్గా ఉన్న అనాథరైజ్డ్ బార్లన్నీ కూడా పోలీసు వారు తక్షణం, ఎక్సైజ్ శాఖ వారు కానీ పోలీసు శాఖ వారు కానీ తక్షణం బంద్ చేయాలి. అలాగే ఈ క్రిమినల్ చర్యలన్నీ కూడా అరికట్టకపోతే రేపు రాబోయే పుష్కరాలకి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. పుష్కరాలు రన్ చేయలేవు. అటువంటి పరిస్థితులు వచ్చి ఇలా ఉంది. కాబట్టి తక్షణం పోలీసు వారు యాక్టివేట్ అయ్యి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ప్రియాంక అమ్మాయికి మరి యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి భగవంతుడి దైవాన్ని కోరుకుని మరి ఆ తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ అమ్మాయికి మేమందరూ కూడా అంటే చేయగలిగింది ఎవరో చేసింది ఏం లేదు, భగవంతుడే కాపాడగలరు. కాబట్టి అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో రాజకీయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన నైట్ అంటే సుమారుగా మంగళవారం నైట్ అయి ఉంటుంది. మన స్థానిక ఆనాల వెంకటప్పారావు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో ఒక మెడికో స్టూడెంట్ని ఒక ఇద్దరు యువకులు కారుతో గుద్దిన సంఘటన మనం మీడియా ద్వారా, టీవీ నైన్లో కానీ ఇతర మీడియా ద్వారా కానీ చూస్తున్నాము. వారు యువకులిద్దరూ కూడా డ్రింక్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే మెడికో స్టూడెంట్ని నిన్నటి వరకు స్థానిక స్వతంత్ర హాస్పిటల్ నుంచి నిన్న సాయంత్రం చేసి వారిని హైదరాబాద్ తీసుకెళ్ళినట్టుగా అమ్మాయిని పిలుస్తుంది. అంటే మేము హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాం ఇప్పుడు, అందువల్ల విషయం చెప్పగలుగుతున్నాను. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక మెడికో స్టూడెంట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ అమ్మాయి కొరకు కోట్లాది రూపాయలు వెచ్చించి
ఆ అమ్మాయిని వారు కాబోయే డాక్టర్గా, అంటే ఇవాళ జరిగిన సంఘటన వల్ల వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోవడమే కాకుండా సమాజం ఒక మంచి డాక్టర్ కూడా కోల్పోయినట్టుగా అవుతుంది. అయితే ఈ సందర్భం యాక్సిడెంట్ అనేది అసంకల్పితంగా జరుగుతుంది కదా అని మనం ఆలోచన చేసినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్థానికంగా రాజమండ్రిలో ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్థం కావట్లా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసాం, కేసులు నమోదు చేసాం, వాళ్ళకి ఫైల్ వేసాం అంటూనే ఉన్నారు. కానీ జరిగే యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలో ముద్దాయిలు ఉన్నటువంటి ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో ఎంతమంది ఏంటి, వారు తాగి ఉంటే దానికి ఏ రకమైన పనిష్మెంట్, అంటే ఇక్కడ నష్టపోయింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు. ఆ అమ్మాయి పేరు ప్రియాంక అంటూ తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా మా పార్టీ తరఫున నేను చెప్పేది ఏంటంటే, రాజమండ్రిలో అసాంఘిక శక్తులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ, తాగి డ్రైవ్ చేయటం, అలాగే కుర్రవాళ్ళు విపరీతమైన స్పీడ్తో వాళ్ళు బైకులు నడపడం ఏంటండి, అలాగే కార్లు కానీ ఇవన్నీ నడిపి ప్రజలను భయభాంతులు చేసే స్థాయిలో వారు డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. అలాగే బైక్ దొంగతనాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఇదిగో నిన్నటి రోజునే మా డ్రైవర్కి సంబంధించి ఒక బైక్ లేదు, మున్సిపల్ కాలనీలో పెట్టిన బైక్, ఇంటి ముందు పెట్టిన బైక్ పట్టుకుపోయారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే, పోలీసుల్ని తప్పు పట్టడం కాదు, కానీ మీరు అప్రమత్తంగా ఉండండి. ఆయా విషయాల్లో కరెక్ట్గా వ్యవహరిస్తే, పోలీస్ అంటే భయం కల్పిస్తే అసాంఘిక శక్తులు తగ్గుతాయి. అట్లా కాకుండా మీరు ఏదో ఒత్తిళ్ళకి తలవొక్కుతూ ఉంటే, ఇవాళ పరిస్థితి రాజమండ్రి అంటే ఒక పీస్ఫుల్ ఏరియా, ప్రశాంతమయంగా జీవించేటటువంటి ఒక ఏరియా ఇది. ఇటువంటి చోట ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి విషయాల్లో మీరు కరెక్ట్గా కఠినంగా వ్యవహరించండి. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రియాంక అన్న అమ్మాయి, కనికి ప్రియాంక ఏదో అని చెప్పారు, ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం, చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎంత బాధగా ఉంటుందో మనందరం గ్రహించాలి. ఎందుకంటే ఒక డాక్టర్ చేసుకుంటున్నారంటే ఆ అమ్మాయి మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఇవాళ జరిగిన సంఘటన మరి చాలా బాధాకరము. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఎవరైతే కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశారో వాళ్ళు నిజంగా తాగి ఉంటే అది క్షమించరాని నేరం, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, పోలీసు వారికి మరొక్కసారి విజ్ఞప్తి, మీరు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు విదేశాల నుంచి కూడా మనకి అనేక మంది ఇక్కడికి విచ్చేస్తారు. ఇటువంటి సంఘటనల వల్ల, అంటే యాక్సిడెంట్లే కాదు, జరిగిన నేరాల వల్ల కూడా మనకి వారి ఏరియాకి వెళ్ళి పలానా రాజమండ్రిలో ఇలా జరిగిందని చెప్పుకుంటే మనకి తలవంపులు. కాబట్టి మీరు ఎప్పటి నుంచే లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించి రాబో పుష్కరాల విషయంలో కూడా దృష్టిలో పెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కరుణ చూపి ఆ అమ్మాయి కోలుకొని మరలా వచ్చి ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.